పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ యేసయ్య నామములో నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని కరుణా వాత్సల్యతను బట్టి ఆయన సన్నిధిలో చేరిన మనందరితో కృపగలిగినటువంటి దేవుడు మాట్లాడునుగాక. ఆయన మాట్లాడితే మనము బ్రతుకుతాం. మనకు బాగా తెలుసు, చనిపోయి 4 రోజులై సమాధిలో ఉండిన వాసన కొడుతూ ఉన్నటువంటి లాజరును బయటికి తీసుకొని రాగలిగినటువంటి దేవుడు. ఆయన మాటలో జీవం ఉన్నది, ఆయన మాటలో స్వస్థత ఉన్నది, ఆయన మాటలో సమస్తము దాచబడి ఉన్నది. ఆయన మాటలో లేనిది అంటూ ఏది లేదు. అన్నీ కలిగి ఉన్నటువంటి మాట పలు సందర్భాలలో ఇలాగ దేవుని సన్నిధిలో ప్రతి శనివారం, ప్రతి ఆదివారం, ఒకవేళ ఒక్కొక్క శనివారం మనం ఎక్కువ ప్రార్థనలు చేస్తూ ఉన్నా, ఆదివారం మాత్రము ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడుతూ, అవసరమైతే ఏ సేవకుడినైనా మన ఎదుట నిలబెట్టి మనతో మాట్లాడుతూ, మనలను ధైర్యపరుస్తూ, ఆదరిస్తూ, నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మాట ప్రభావము కలిగినటువంటి మాట. ఆ మాటలో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదం ఈ రాత్రి మనమందరము అనుభవించుదుముగాక. ఆమేన్, ఆమేన్. ఈరోజు మన ధ్యానము నిమిత్తమై అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యములో చివరి లైను, ఎడతెగక ప్రార్థన చేయండి. ఈ చదవబడినటువంటి మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే, ఎడతెగక ప్రార్థన చేయండి. తెగకూడదు. ఏమవకూడదండి? తెగకూడదు. ఎడ తెగక. ఇప్పుడు గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. మరి మీకు తెలుసునో తెలియదు, ఎప్పుడన్నా ఎగరేసారా? గాలిపటాన్ని ఎగరేస్తూ ఉన్నప్పుడు ఆ గాలిపటం ఎంత దూరం వెళ్తే అంత సంతోషం కలుగుతూ ఉంటుంది. ఆ గాలిపటాన్ని ఎగరేస్తూ ఉన్నప్పుడు దారం తెగింది అనుకోండి, ఇంకా ఎత్తుకు ఎగురుతుంది. ఇంకా ఎత్తుకు ఎగురుతుంది, కానీ అది ఎక్కడ పడుతుందో తెలియదు. తెగకూడదు. బంధాలు తెగకూడదు. ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన స్థితి తెగకూడదు. మనము ప్రభువునందు క్రీస్తులో ఉన్నటువంటి మన ప్రేమానురాగాలు, ఆప్యాయతలు తెగకూడదు. అందరము కలిసి, అందరము నిలచి దేవుని సన్నిధిలో ఎడతెగని ఒక మహోన్నతమైనటువంటి ప్రార్థన మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనము కలిగి నడిపించబడినప్పుడు నమ్మదగిన దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలు మనందరము పొందుకోగలుగుతాము. అందుకే మనకి ఏముండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, ఎడతెగక ప్రార్థన చెయ్యండి. చేయమన్నాడా, మానేయమన్నాడా? ఎడతెగని ఒక ప్రార్థన చేయాలి. మరి ఎడతెగకుండా మేము ప్రార్థన చేస్తూ ఉంటే మేము పనులు ఎలా చేసుకోవాలి, పాటలు ఎలా చేసుకోవాలి? కాదండి. సమయం దొరికినప్పుడంతా బైబిల్ చరిత్రలో మీరు చూడండి, ఒక్కొక్కరు మనకు చెప్తా ఉంటారు. ఇప్పుడు మనం సాక్ష్యాలు వింటాం కదా, యూట్యూబ్లో కానీ అక్కడ కానీ, నేను తెగ ప్రార్థన చేశాను. ఎవ్వరు 24 గంటలు బైబిల్ చదవలేరు. చదువుతారనే 24 గంటలు ప్రార్థనలో ఉంటారా? ఉండలేరు. అయితే సమయము దొరికినప్పుడంతా ఆ దొరికిన సమయాన్ని వ్యర్థముగా కాలయాపన చేయకుండా ఆరోగ్యం పోయినా ఎలాగలాగా ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు. ఆస్తి పోయినా ఎలాగో అలాగా ఆస్తిని సంపాదించుకోవచ్చు. ఏవి కోల్పోయినా ఎలాగో అలాగా సంపాదించుకోవచ్చు. కానీ సమయం పోతే సంపాదించుకోలేము.
అందుకే పౌలు గారు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ అజ్ఞానుల వలె గాక జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నడవండి అని చెప్తాడు. సమయమును సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానులు సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటారు, జ్ఞానులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మనము అజ్ఞానులమా? చెప్పరేంటండి? మన జ్ఞానులమా అజ్ఞానులమా? జ్ఞానులం. జ్ఞానులం. జ్ఞానికి ఉండే లక్షణం ఏమిటంటే ప్రతిదీ డబ్బును సద్వినియోగం చేసుకుంటాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు, సహవాసాన్ని సద్వినియోగం చేసుకుంటాడు, సేవకుని కూడా సద్వినియోగం చేసుకుంటాడు. సేవకుని కూడా సద్వినియోగం చేసుకుంటాడు. మీరు కూడా సేవకుని సద్వినియోగం చేసుకోవాలి. ఇంటికి తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకోవడం, 4-5 సార్లు అయినా సరే పిలిపించుకొని ప్రార్థన కూడికలు పెట్టించుకోవడం, సద్వినియోగం చేసుకోవాలి. చూడండి, బైబిల్లో షునేమిరాలు అన్నటువంటి ఒక గనురాలు ఉంది, తల్లి. వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉన్నటువంటి ఎలీషాను చూసి ఈయన భక్తి కలిగినటువంటి దైవ సేవకుడు వాళ్ళ ఆయనతో చెప్తుంది, మన గోడ మీద ఒక గదిని కట్టేద్దాం, దైవ సేవకుడు వచ్చి వెళ్తా ఉన్నాడు. అమ్మ, ఇంత చేస్తున్నావు, ఇంత చూస్తున్నావు, అసలు ఏం కావాలంటే, అయ్యా నేను గనురాలని, అయ్యా నేను ధనవంతురాలని, అసలు నాకేం తక్కువ లేదు, ఏం కొదవలేదు అని ఆమె చెప్తుంది. అయితే ఆమెకు పిల్లలు లేరు. ఆ పక్కన ఉన్నటువంటి పనివాడు ఆమెకు సంతానం కావాలయ్యా అంటే, అమ్మ మీదటికి వచ్చే సంవత్సరం ఇదే దినాలకు వస్తాను, నీకు దేవుడు చక్కటి బిడ్డను దయచేస్తాడు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆయన చెప్పినట్టుగానే దేవుడు ఒక చక్కటి బిడ్డను ఆమెకు దయచేస్తాడు. దయచేసిన తర్వాత ఆ బిడ్డ పొలానికి వెళ్ళి ఆడుకుంటూ ఉన్నప్పుడు, అయ్యో నాకు తలపోటు అని ఏమిటండి బాధపడుతుంటే ఒక పనివాడిని ఇచ్చి వాళ్ళ తండ్రి తల్లి దగ్గరికి పంపిస్తాడు. వచ్చి చూసేసరికి ఆ బిడ్డ చచ్చిపోయి ఉంటాడు. ఎక్కడ కంగారు పడలేదు, కంగారు అన్నటువంటిదే పడలేదు. వాళ్ళ ఆయనతో చెప్పింది, ఒక గాడిదను రెడీ చేయించి పనివాడితో చెప్పు, అంటే ఒక క్యాబ్ బుక్ చేయని, మన భాషలో చెప్పాలంటే ఒక కారు లేకుంటే ఒక ఆటో మాట్లాడని. గాడిదకు గంతలు కట్టించింది. ఆయన ఎక్కడికి అంటే, కర్మేలులో ఉన్న దైవజనుని యొద్దకు వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళుట. ఇప్పుడు అమావాస్య కాదే, పండగ కాదే, విశ్రాంతి దినము కాదే, దైవజనుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు అంటే, దైవజనుడి దగ్గరికి వెళ్ళుట మంచిది అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ దైవజనుడు, అమ్మా క్షేమంగా ఉన్నావా, సుఖంగా ఉన్నావా? అయ్యా అట్లా కాదు, ఇట్లా జరిగిందంటే ఆ పనివాడిని పంపించాడు. దండం ఇచ్చి, ఎవరికి దండాలు పెట్టకుండా మధ్య మధ్యలో ఏవి చేయకుండా వెళ్ళి తిన్నగా ఆ పిల్లోడి మీద దండం పెట్టమంటే ఇటు వెళ్ళి ఎన్నిసార్లు పెట్టినా లేగట్లేదు. ఆమెకు తెలుసు, ఎందుకంటే ఆ ఇంట్లో పాస్టర్ గారితో కూడా వచ్చి ఉండేవాడు కదా, ఆడి గురించి ఆమెకు తెలుసు. అయ్యా ఆయన పోతే పోయాడులే, నువ్వు రా అని ఆయన పాదాలు పట్టుకుంది. ఆవిడ వెళ్ళిన కొద్దిసేపటికి ఈయన వచ్చి ఆ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ఆ బిడ్డ మీద పారజాచి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తే ఆ బిడ్డకు వెట్ట పుట్టి ఏమిటండి 7 సార్లు తుమ్మాడు. చనిపోయినటువంటి బిడ్డ బ్రతికాడు. ఇప్పుడు దైవ సేవకుని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకుందో చూడండి. ఉపయోగించుకుందా, నిరుపయోగం చేసుకుందా? ఉపయోగించు. జ్ఞాని ఏం చేస్తాడు అని అంటే, దేవుని బిడ్డలారా, ప్రతిదీ ఇది అది అని కాదు, 1, 2 అని కాదు, ప్రతిదీ ఉపయోగించుకుంటాడు, సద్వినియోగం చేసుకుంటాడు. పరిచర్యను సద్వినియోగం చేసుకుంటాడు, ప్రార్థనను సద్వినియోగం చేసుకుంటాడు, సహవాసాన్ని సద్వినియోగం చేసుకుంటాడు, అన్నిటినీ సద్వినియోగం చేసుకుంటాడు. కనెక్షన్ తెగకూడదు. అందుకే ఆ తెస్సలోనికీకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యం చివరిలో, ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రార్థన తెగకూడదు. నీకు సమయం దొరికినప్పుడల్లా, కొంతమందికి ఏంటి, మందిరానికి వచ్చి సాపేసుకొని తలస్నానం చేసి మోకాళ్ళ మీద ఉండి చేస్తేనే ప్రార్థన అనుకుంటారు.
నిలబడుకొని ప్రార్థన చేశారు. ఏంటండి, పడుకొని కన్నీరు గార్చి నా పరుపు తేలిపోతుంది అంటాడు ఆయన. అర్థమైందండి? కూర్చొని ప్రార్థన చేయొచ్చు. రెండు మోకాళ్ళ మధ్యలో తలబెట్టుకొని ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. ఎడతెగని ఒక ప్రార్థన ఏ విధముగానైనా, ఏ విధము చేతనైనా ప్రార్థన అన్నటువంటిది మీరు సద్వినియోగపరుచుకుంటే, ఆ ఎడతెగని ప్రార్థన మీ జీవితంలో ఉంటే దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఆది అపోస్తుల నాటి కాలములో వాళ్ళు ఎన్ని శ్రమలు వచ్చినా, మీరు ఎప్పుడైనా ఆది అపోస్తుల చరిత్రను గురించినటువంటి విషయాలు యూట్యూబ్లో కొట్టిన పుస్తకాలు చూసినా, వాళ్ళు పడ్డ శ్రమలో 0.0 కూడా మనం పడట్లేదు. వాళ్ళు అనుభవించిన శ్రమలు. రంపాలతో కోయబడ్డారండి, బ్రతికి ఉండగానే రంపాలతో కోయబడ్డారు. గర్భిణీ స్త్రీలను సింహాల బోనులో ఇలా పెట్టి పైన మూత తీస్తే, పంజా విసిరితే వాళ్ళు చూస్తూ ఉండగానే ఆ పొట్ట చీల్చబడి పెండము బయటకు వచ్చినటువంటి పరిస్థితులు. ప్రభువు కోసం, ప్రభువుకు సాక్షులుగా జీవించడం కోసం వాళ్ళు పడ్డ శ్రమల్లో మనం ఏ పాటి వాళ్ళు? చర్మాలతో, ఒక జంతువు చర్మం ఉంటుంది, ఆ చర్మము ఈ సాపంత ఉంటుంది అనుకోండి, దాంట్లో కుట్టేసి ఎండలో పడేస్తే ఈ సాపంతో ఉన్నటువంటి చర్మము ఆ ఎండకు సాయంత్రం అయ్యేసరికి అంత అయిపోద్ది, కొంత అయిపోద్ది. ఆ చర్మం అలా బిగుసుకుపోతూ ఎముకలన్నీ ఇరిగిపోయి ఊపిరాడక సలసల కాగుతూ ఉన్నటువంటి నూనెలో వాళ్ళు పడ్డ శ్రమల్లో మనం ఎంత? అయినా అన్ని శ్రమల్లో అన్ని అద్భుతాలు, అన్ని ఆశ్చర్యమైన కార్యాలు వాళ్ళు చేయడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే ప్రార్థన. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చదవగలిగితే, వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఇదే అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వాళ్ళ ప్రార్థన ఏ విధంగా ఉందో మీరు చూడండి. 4వ అధ్యాయము 31వ వాక్యం చదవండి. అదే, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. 2 చేతుల పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఎలా బోధించారండి వాళ్ళు దేవుని వాక్యాన్ని? ధైర్యముగా బోధించారు, అధైర్యముగా బోధించారు. వాళ్ళంతా కూడి ఏం చేశారు? రేపు మీటింగులు పెట్టుకుంటే భోజనాలు ఏం పెడదాం? మేకనేద్దామా, లేకుంటే పోతునేద్దామా, లేకుంటే గొర్రెనేద్దామా? వాళ్ళు కూడినప్పుడల్లా చేసే పని ఏమిటంటే ప్రార్థన. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు కూడి ఉన్నటువంటి స్థలాలు కంపించిపోయాయి. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రార్థనలో ఉన్న శక్తి ఎంత గొప్పది అంటే, మీరు ఇంట్లో ఎడతెగక పట్టుదల కలిగి ఏక మనస్సుతో మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మీరున్న స్థలాన్ని కంపించగలిగే ఒక అనుభూతిని మీరు చూడగలుగుతారు. కదులుతుంది. చెరసాల పునాదులు కదిలించబడ్డాయా లేదా? ఇదే అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో 26-27 వాక్యాలు వాళ్ళు చెరసాలలో ప్రార్థన చేస్తుంటే చెరసాల పునాదులు అదిరాయి, తలుపులు తెరవబడ్డాయి. అకస్మాత్తుగా చెరసాల పునాదులు అదిరాయి. మనము ఆ యొక్క ప్రార్థన శక్తిని తెలిసి కూడా మనం చేయలేకపోతున్నాం. నేను అదే చెప్తాను ఎప్పుడు, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రార్థన
చాలా ఉపయోగకరమైనటువంటిది. ఏమిటండి? చాలా ఉపయోగకరమైనటువంటిది. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను ఎంత ఉపయోగకరమైనటువంటిది అంటే, మంచి హాస్పిటల్ మనకి ఎక్కడ దొరుకుతుంది? భీమవరంలో. ఏమిటండి? ఏదన్నా ఒక వస్తువు కొనాలంటే ఎక్కడ దొరుకుతుంది? భీమవరంలో టౌను. పోనీ విజయవాడ అనుకుందాం, పోనీ హైదరాబాద్ అనుకుందాం, అన్ని దొరికే స్థలము హైదరాబాద్ అనుకుందాం. అన్ని దొరికే స్థలం హైదరాబాద్ అనుకుందాం. అంటే అన్నిటికీ కేంద్రం ఇప్పుడు ఏమైంది? హైదరాబాద్ అయ్యేది. అలాగనే ఒక విశ్వాసికి ఆధ్యాత్మికమైన జీవితంలో అన్నిటికీ కేంద్రం ఏది అంటే ప్రార్థనే. ఎవరి జీవితంలో అయితే మోకాళ్ళ ప్రార్థన అనుభవం ఉంటుందో వాళ్ళ జీవితంలో అన్ని ధారాళముగా దేవుడు దయచేస్తాడు. అన్నిటికీ కేంద్రం, అన్నిటికీ ఆధారం, అన్నిటికీ అనుకూలం ఏదైనా ఉంది అంటే ప్రార్థన. వాళ్ళు ఎడతెగక, తెగి కాదు, వాళ్ళ ప్రార్థన తెగట్లేదు, ఎడతెగక సమయం దొరికినప్పుడు అంతా దేవునికి స్తోత్రం కలుగునుగాక. సార్ 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. పరిచర్య విస్తరించబడాలన్నా, కుటుంబాలు బాగుండాలన్నా, అనేకులు రావాలన్నా నీలో ఆసక్తి ఉండాలి. అప్పగించుకొని ప్రార్థన చేసే స్థితి నువ్వు కలిగి ఉండాలి. అర్థమైందండి? మీకు తిరగడం, వీళ్ళకి కడుక్కోవడం, ఆరబెట్టడం, ఇవి తప్ప ఇంకొకటి మనకు లేనేలేవు. పొద్దున్న ఒక అరగంట సేపు, సాయంత్రం ఒక అరగంట సేపు చేయకపోతే బాగుండదని ప్రార్థన చేసుకోవడం తప్ప కానీ ఆ దైవ ఆసక్తి, ఆ ఆత్మీయ స్థితిలో ఆసక్తి కలిగి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఉన్నతమైన కార్యాలు ప్రభు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎడతెగక ప్రార్థన చెయ్యాలి. ఎడతెగక లేక విసుక లేక నిత్యము లేకపోతే ఎల్లప్పుడూ లేకపోతే యథాప్రకారం, ఇవన్నీ ఒక కోవకు చెందినవే. మాట వేరు కానీ భావము ఒకటే. ఎడతెగక, ఎల్లప్పుడూ, నిత్యము, విసుకక, ఇట్లా కొన్ని విషయాలు నేను చెప్తాను. ఇప్పుడు కడుపు నొప్పి వచ్చినప్పుడు కొంతమంది, ప్రభు నీకు స్తోత్రం నాయనా, నా కడుపు నొప్పి తగ్గించ వచ్చినప్పుడే పాస్టర్ గారిని నిద్రపోనిస్తే ఒట్టు, అంతే కదనే. సమస్య వచ్చినప్పుడే పాస్టర్ గారిని ఊరుకు పెడితే ఒట్టు. అన్నీ బాగుండి కడుపు నిండుతూ ఊదా రంగు బట్టలు ఊపిరాడని తిండి ఉండే పాస్టర్ లేడు, దేవుడు లేడు, కీవుడు లేడు. అట్లా కాదు. ఎడతెగక అంటే ఎప్పుడు ఏమిటండి? భోజనం మానేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? తినకుండా నీళ్ళు తాగకుండా మానేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? భోజనమైనా 1 రోజు 2 రోజులు పస్తులు ఉపవాసం ఉండి మానేస్తారు నీళ్ళు. ఇంకొకటి చేస్తాను చూడు, ఊపిరి బిగబెట్టుకుని 1 గంట సేపు కూర్చున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అది కుదరదు. ప్రార్థన నీకు ఊపిరిలాగా ఉండాలి. ఎడతెగని ఒక ప్రార్థన అనుభవం జీవితం కలిగి మనము నడిపించబడినప్పుడు దేవుని ఉన్నతమైన ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాము. అటువంటి ఎడతెగని, నిత్యము, ఎల్లప్పుడూ యథాప్రకారం చేసే ఈ ఎడతెగని ప్రార్థన ద్వారా మనకొచ్చే లాభాలేంటి, మనకొచ్చే ఆశీర్వాదాలేంటి? క్లుప్తంగా కొన్ని మాటలు నేను చెప్తాను, మీరు చదువుతారు. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వాక్యం. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వాక్యం. వారు నిత్యము విసుకక ప్రార్థన చేయుచుండవలెనని. వారు నిత్యము విసుకక ప్రార్థన చేయుచుండాలి. విసుకక, నిత్యము, నిత్యము విసుకక. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, నిత్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి 2 చేతులు పైకి ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి, గట్టిగా సంతోషంగా. హల్లెలూయా. నిత్యము విసుకక. ఇప్పుడు వచ్చే నెల ఏ నెలలో వస్తారు చూడండి, పెళ్ళైన వాళ్ళు. ఆషాఢం.
ఆషాఢం కొత్త పెళ్లి కొడుక పాత పెళ్లి కొడుక? ఆ సంవత్సరం పెళ్ళైన పెళ్లి కొడుకేనా ఎలా ఉంటే ఇంకా ఇంకా ఈ సంవత్సరంలో పెళ్ళైన వాళ్ళకే నిత్యము కాదు, వాళ్ళకి సంవత్సరమే. ఏదో ఆషాఢంలో చేసినట్టుగా సీజన్గా మనం ప్రార్థనలు అవసరాలు ఉన్నప్పుడు అక్కర్లు ఉన్నప్పుడు కాదండి, నిత్యము విసుకక ప్రార్థన చేయాలి. విసుగుదల ఉండకూడదు. కొందరు చూడండి, ఏనా రమేష్ అన్న ఎప్పుడు అయిపోద్దా, ఏనా డేవిడ్ అయినా ఎప్పుడు అయిపోద్దా, సెల్ ఫోన్ ఎప్పుడు అయిపోద్దా, ఐదు నిమిషాలు 2 నిమిషాలు కూడా అయ్యిండదు నొక్కడం చూడడం, ఇంకా వదులుతాడా వదలడా. మీరు ఇప్పుడే దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నారు, రేపు పరలోకంలో ఎట్లా ఉంటారు? ఇక్కడే ఉండలేకపోతున్నారు, పరలోకంలో ఎట్లా ఉంటారు? దేవుని బిడ్డలారా, వాక్యాన్ని, వాక్యపు లేఖనాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి, గుర్తుపట్టాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నిత్యము విసుకక ప్రార్థన చేస్తే అక్కడ చక్కగా రాయబడి ఉంది 6వ వాక్యంలో 7వ వాక్యంలో, అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి చేసి ఆమెకు ఎలాగైతే త్వరగా న్యాయం తీర్చాడో, దివారాత్రములు తన్ను గూర్చి మొరపెట్టు వారందరికీ ఆయన న్యాయము తీరుస్తాడు. ఒకరోజు ప్రార్థన చేసి వదిలేస్తే మీ పట్ల కార్యాలు జరగవు. ఒకరోజు ప్రార్థన చేసి వదిలేస్తే మీరు దేవుని ద్వారా పొందుకోవాలి అనుకుంటున్నటువంటి కార్యాలు అనుభవించలేరు. కొన్ని గడ్డు సమస్యలు, ఎవరు తీర్చలేని సమస్యలు, అసాధ్యమైన అసాధారణమైనటువంటి సమస్యలు మీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే, బాధ వచ్చినప్పుడు ఇబ్బందులు ప్రభువా నీకు స్తోత్రం నాయనా అనేది మానేసి ఎప్పుడు అవసరం ఉన్నా లేకున్నా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. నిత్యము ఎప్పుడు యథాప్రకారము ఎల్లప్పుడు అనుదినము చేసే ప్రార్థన ఎలాంటిది అంటే, నువ్వు బ్యాంకులో డబ్బులు దాచుకున్నటువంటి స్థితిని కలిగినటువంటి లాంటిది. డబ్బు ఇప్పుడు బ్యాంకులో నెల నెలకి ఇంత సేవింగ్ చేసుకుంటూ పొదుపు చేసుకుంటూ వచ్చారనుకోండి, అర్థమైందండి? ఏదన్నా సమస్య వచ్చినప్పుడు, భయపడతావా? భయపడే డబ్బులున్నాయి నాకేంటి చేసేసుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి 2 చేతులు పైకెత్తి సంతోషంగా. భయపడతారండి? భయపడాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా? ఆ బ్యాంకులో ఉన్నాయి కనుక. అట్లాంటిది ప్రార్థన. కడుపు నొప్పి వచ్చిన తర్వాత చేసేది కాదు, అది రాకముందే చేయాలి. అందుకే యేసుప్రభు చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తము మెలకువగలిగి ప్రార్థన చేయండి. శోధనలో ప్రవేశించకుండాన్నట్లు అంటే వర్షం రాకముందే రెయిన్ కోట్ కానీ గొడుగు కానీ కొడుకునేది, తడిసిపోయిన తర్వాత కాదు. దేవుని మాటలు ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, దివారాత్రములు తనకు మొరపెట్టు వారికి న్యాయము తీరుస్తాడు. అంటే నువ్వు ఎల్లప్పుడూ చేసే ప్రార్థనలో ఉన్న శక్తి, విసుకక నిత్యము చేసే ప్రార్థనలో ఉన్న శక్తి ఎలాంటిది, ఎటువంటిది అంటే, నీ పక్షాన నిలిచి నీకు న్యాయాన్ని తీరుస్తుంది, న్యాయమును తీరుస్తుంది. ఒకవేళ అన్యాయాన్ని అనుభవించవచ్చు, ఒకవేళ నువ్వు ప్రయాసపడిన దానికి ప్రతిఫలము రాకుండా ఉండొచ్చు. ఇప్పటి వరకు కూడా నీ పరుగుకు ఆయాసమే మిగిలి ఉండవచ్చు. నీ ప్రయత్నాలు విఫలమైపోతూ ఒకవేళ అన్యాయము అనుభవించిన స్థితిలో నువ్వు ఉండవచ్చు.
అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఆమెకు త్వరగా ఈమె యొక్క పనిని నేను చేసి పంపించేస్తాను అని చెప్పి అన్యాయస్తుడైన వాడే ఆ రకంగా చేస్తే అందరి న్యాయాధిపతి కృప కనికరములు కలిగిన దేవుడు ఇంకెంత మన పక్షాన న్యాయాన్ని చేస్తాడు. న్యాయాధిపతి అయినటువంటి దేవునికి మొరపెట్టడం, ప్రార్థన చేయడం మనం నేర్చుకోగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం అధ్యయం మిగిలినవన్నీ చేసుకుంటాం కానీ ప్రార్థన మాత్రము చేయం. అంశాల వారిగా సమయం దొరికినప్పుడల్లా మరలా చెప్తూ ఉన్నాను, మీ బిడ్డగా, మీ సహోదరుడిగా, మీ శ్రేయోభిలాషిగా ప్రార్థనను అలవాటు చేసుకోండి. టక్కున మనకు సమయం దొరికిన వెంటనే ఏమిటండి, మనిషి భోజనానికి రోజుకి 2 గంటలు ఖర్చు చేస్తున్నాడు. తెలుసా ఆ విషయం మీకు? ఎన్ని గంటలండి? 2 గంటలు. తినడానికి తాగడానికి అంతా కలిపితే 2 గంటలు. పోనీ 2 గంటలు వద్దు, ఒక మాటలో చెప్పాలంటే కనీసం 1.5 గంటన్నర ఖర్చు చేస్తున్నాడా లేదండి? అన్నం తినడానికి కూర్చున్న దగ్గర నుండి ఒక సగటు మనిషి లెక్కేస్తే ఒక 20 నిమిషాలు పెట్టుకుంటే రోజుకి 3 పూట్ల తింటాడు. స్నాక్స్ తిండా, మధ్యలో పానీయాలు చేయడా, టీలు, కాఫీలు, ఇట్లాంటివన్నీ లెక్కేస్తే 1.5 గంటన్నర టయాన్ని వేస్ట్ చేస్తాం. హోటల్కి వెళ్తే ఎంత టైం పడుతుంది? ఇప్పుడు హోటల్కి వెళ్ళండి, భీమవరానికి వెళ్ళి తిని రావడానికి, కొన్ని మన సెంటర్కి టీ తాగి రావడానికి లెక్కేసుకొని, ఇప్పుడు లెక్కేసుకొని ఏమిటండి 8:40 అయింది. సెంటర్కి వెళ్ళి టీ తాగి రావడానికి ఎంత టైం పడుతుంది? ఎంత తక్కువ వేసుకున్నా 15 నిమిషాలు, అవునా కాదు? అక్కడికి వెళ్ళాలి, బాబు టీ అయినా ఆయన కాయాలి, మనకు పోయాలి, మనం తాగాలి, డబ్బులు చెల్లించాలి, రావాలి. తక్కువలో తక్కువ లెక్కేసుకున్నా అంటే ఒక టీ తాగడానికి ఎంత సమయాన్ని ఖర్చు చేస్తున్నాడు? అంటే మీరు తినద్దు తాగొద్దు అని అనట్లేదు నేను. ప్రతిదానికి మనం సమయాన్ని ఖర్చు చేస్తున్నాం, ప్రార్థనకు ఎందుకు ఖర్చు చేయట్లేదు? ప్రార్థనలో మన సమయాన్ని ఎందుకు గడపట్లేదు? నాతో సహా, నేనే ఆకాశంలో నుండి దిగి రాలే, నాతో సహా మనం అందరం ఒక సహవాసంలో మాట్లాడుకుంటున్నాం అంతే. ఇది అన్నిటికీ టైం మనం థింకింగ్ చేయడానికి, ఏదన్నా చేయాలంటే థింకింగ్ చేయడానికి కూర్చొని అలాగే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఏమిటండి ఆ కౌసు బిట్ట బిగుసుకుపోయినట్టుగా డీప్ ఫ్రిడ్జ్లో పెడితే బిగుసుకుపోద్ది. ప్రార్థనలో మన సమయాన్ని కేటాయించాలి. చేసామండి, 1 నెల రోజులు చేసామండి, వదిలేసామండి, ఒక 6 నెలలు చేసామండి, వదిలేసామండి. ఇంకొక మాటను చెప్తాను చూడండి, ఇంకొక మాటను చదవండి. లూకాసు సువార్త 11వ అధ్యాయము 5 నుండి 9 వరకు నేను చెప్తున్న విషయాన్ని గమనించి. స్నేహితుడు అయినందున వచ్చి తలుపు తడుతున్నాడు. ఏంట్రా బాబు తలుపు తడుతున్నా? నాకు రొట్టెలు కావాలి, మా ఫ్రెండ్ వచ్చాడు, 3 రొట్టెలు కావాలి. నేను నా పిల్లలతో పడుకున్నాను, నేను ఇప్పుడు లేచి ఇవ్వలేను. ఆ తర్వాత అతడు తన స్నేహితుడైనందున తనకు స్నేహితుడైనందున మాటికి సిగ్గుమాలి అడిగినందున తలుపులు తీసి అతనికి ఇవ్వవలసిన రొట్టెలను ఇచ్చెను. అది అట్లా గుర్తుపట్టాలి. అన్నే మాటికి ఏమిటండి ఆ మాట చదవండి. సిగ్గుమాలి మాటికి. ఎవరినైనా మన అవసరం ఉంటే ఎన్నిసార్లు తిరుగుతామో వాళ్ళ ఇంటి చుట్టూ అప్పు కోసం. మనల్ని ముఖం చూస్తే అటు తిరిగి వెళ్ళిపోతాడు, మనమే తక్కువ, మనం ఇటు తిరిగి వెళ్తాం వాడికి ఎదురు. ఈ అప్పు తీసుకోవడానికి మాటికి సిగ్గుమాలి అని అడుగుతాం. మనం ఇవ్వకపోయినా దేవుణ్ణి అడగం. అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయగలిగిన దేవుని మాత్రం అడగం. అందుకే ప్రభువుని నమ్ముకున్న మనకింత దరిద్రం. అడగాలండి, అడగాలి. పోయిన నెల
అయ్య బాబోయ్ 22,000 కావాలి డబ్బులు. ఏంటి ప్రభువా అని నా బుర్ర అయితే ఆలోచన చేసి సరిగ్గా కళ్ళు కూడా కనపడట్లే. ఎందుకు ఇదంతా, ఎందుకు ఆలోచన చేయాలి? ఎప్పుడు పొద్దున సాయంత్రం టైం దొరికినప్పుడు రాసుకుంటున్నాం, బైబిల్ ధ్యానం చేస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం. ఒక గంట సేపు అందరం కలిసి ప్రార్థన చేద్దామని 5 మందిని కూర్చొని ఇంట్లో ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే ఏమిటండి, ఎక్కడ అప్పు చేయకుండా నెల దాటి వెళ్ళడానికి నెల కావలసింది ప్రతిదీ దేవుడు అనుగ్రహించి పెట్టాడు. ఎందుకు ఈ మాటను మీకు చెప్తున్నాను అని అంటే, మన కుటుంబంగా కూడి అందరం పలానా అవసరం ఉంది, పలానా డబ్బులు కావాలి, పిల్లలకు ఫీజు కట్టాలి, ఇటు అప్పు ఉంది, వడ్డీ కట్టాలి అని అందరూ కూర్చొని ప్రార్థన చేయండి. ఒకరున్నా ఇద్దరు ఏకీభవిస్తే పరలోకమందున్నటువంటి దేవుని ద్వారా అది మనకు దొరుకుతుంది అని మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వాక్యంలో రాయబడింది. భూమి మీద కొన్ని దొరకచ్చు, దొరకపోవచ్చు. పరలోకంలో కావలసినవన్నీ దేవుని దగ్గర నుండి మనకు అనుగ్రహించబడతాది. ఒకవేళ అక్కడ కూడా లేకుంటే కలుగును గాక అంటాడు ఒక మాట, అంతే. ఆమేన్ వాడు ఎప్పుడంటే మనం ప్రార్థన చేసి సిగ్గుమాలి అప్పుల్ని ఎవరన్నా ఏదన్నా ఇస్తారు, ఎవరన్నా ఏదన్నా చేస్తాము అంటే మాటి మాటికి సిగ్గుమాలి అడుగుతాం. అవునా కాదండి? మరి దేవుని ఎందుకు అడగట్లేదు అంటే దేవుడు చేతగాని వాడనే కదా నీ భావన, దేవుడు చేయలేడనే కదా నీ మనసులో ఉన్న విత్తనం, నీ మనసులో నువ్వు ఫిక్స్ అయిపోయి ఉన్నావు కదా. అబ్బా దేవుడు చేయలే, ఆడు చేస్తాడు. ఆడు చేస్తే వడ్డీ ఉంటుంది. మన దేవుడు చేస్తే అటువంటివేవి లేకుండా నీ పట్ల ద్వారాలు తెరుస్తాడు. ఆయన ద్వారాలు తెరిస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి ఒక మాట. ఆయన ద్వారాలు తెరిస్తే ఎట్లా ఉంటుంది తెలుసా? మీరు చదవండి ఆయన ద్వారాలు తెరిస్తే ఎట్లా ఉంటుందో. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వాక్యాన్ని, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న ప్రతి స్థలమును సరాలము చేసేదను. తీలేదా ఇంకా ఈ పాటికి చదివేయాలా? యెషయా గ్రంథము 45వ అధ్యాయం 2వ వాక్యం అది చదివేసాను నేనమ్మా, తర్వాత చదవాలి. ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే, నీవు తెలుసుకొనున్నట్లు ఎక్కడ అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, ఎక్కడన్నా సీక్రెట్ ప్లేస్ లాకర్లో, స్విట్జర్లాండ్, స్విస్ బ్యాంకు, అంధకార స్థలములో, రహస్య స్థలములో మరుగై ఉన్న ధనమును నీకు ఇచ్చేదను. ఇశ్రాయేలు నిమిత్తము పిలిచి తిని, అందుకు నేను ఇత్తడి తలుపులను పగలగొడతాను, ఇనుప గడియలను విడగొట్టి అంధకార స్థలమందు మరుగై ఉన్న, అంధకార స్థలమందు ఉంచబడిన నిధులు, రహస్య స్థలమందు మరుగై ఉన్న ధనమును నీకు ఇస్తాను. ఆమెను కూడా చెప్పడానికి మీకు ఓపిక లేదు. అది చెప్పరు, మీరు చెప్పరు, నాకు తెలుసు మీరు చెప్పరు. మీరు ఇంకా గొల్లవంతిప్పలోనే ఉండాలనుకుంటున్నారు, ఇక్కడే ఈ స్థితిలోనే ఉండాలనుకుంటారు. దేవుడు ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటే మీరు ఇక్కడే ఉంటే ఎట్లాగండి? దేవుడు ఆశీర్వదిస్తే ఆ స్థితిలో దేవుడు నిలబెడతాడు. ఎక్కడికి తీసుకెళ్ళా మీరు మాత్రం ఇక్కడికే రావాలి. ఆమె చెప్పరు కదా.
మరలా ఇదే బాధ ఎందుకు మాకని. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎక్కడున్నాయి చెప్పండి? అంధకార స్థలములో నిధులు. నిధుల కోసం కొంతమంది వేటాడుతూ ఉంటాడు. నువ్వు వేటాడకుండానే నువ్వు మోకాళ్ళ మీద ఉంటూ ఉండగానే అంధకార స్థలములో ఉన్న నిధులను దేవుడు నీకు ఇస్తాడు. రహస్య స్థలమందు మరుగై ఉన్న ధనము మరుగై మురిగిపోతుందేమో. లంకిబిందెలు అనుకోండి, నిధులు మరుగై ఉన్నట్టు రహస్య స్థలమందు, సీక్రెట్. ఎవరి బ్యాంకులో ఎంత ఉందో, ఎవరికి అకౌంట్లో ఎంత ఉందో మనకేం తెలుసు? సీక్రెట్. రహస్యం అంటే సీక్రెటే కదా. వాళ్ళు రహస్యంగా దాచుకోవచ్చు, సీక్రెట్గా పెట్టుకోవచ్చు. అయితే దేవుడు ఆ రహస్య స్థలములో ఉన్నటువంటి ధనమును ఆయన నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వేమో ప్రార్థన చేయవు, నువ్వేమో ప్రభు సన్నిధిలో ఉండవు, నువ్వు ప్రభు సన్నిధిలో ఎదగవు, నువ్వు ప్రభు సన్నిధిలో బలపరచబడు. మళ్ళీ నాకు అన్నీ కావాలి ఆయన అంటే నీ ఆలోచన ఏంటంటే ఆడు చేస్తాడు, దేవుడు ఎలా చేస్తాడు, దేవుడు ఎలా ఇస్తాడు అని నీ ఆలోచన. దేవుడు తలుచుకుంటే, దేవుడు ఇవ్వాలనుకుంటే, దేవుడు ఇవ్వాలి అని కోరుకుంటే ఎక్కడి నుంచైనా సరే ఆయన ఇప్పుడు చదివాం కదా, అంధకారములో ఉన్న రహస్య స్థలములో ఉన్న ఆయనకు ఇవ్వడానికి అడ్డు ఏది లేదు. గుప్పిలు విప్పితే చాలు అద్భుతమైన సహాయాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ఈ రాత్రి అట్టి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు దయచేయునుగాక. నీకోసం అంధకారములో దాచిన నిధిని దేవుడు ఇచ్చునుగాక. రహస్య స్థలములో మర్మముగా దాచబడిన ధనమును దేవుడు నీకు ఇచ్చునుగాక. ఇవన్నీ కావాలంటే నీ మోకాళ్ళు అరగాలి. నిధి ఎన్ని రోజులకు దొరుకుతుంది? నిధి దొరకాలంటే జీవితాలే టైం ఖర్చు అయిపోతుంది. అట్లాగా దివారాత్రములు నువ్వు దేవునికి మొరపెట్టడం, ప్రార్థన చేయడం నేర్చుకుంటే నీకు కూడా దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని దయచేస్తాడు. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం. నిత్యము విసుకొచ్చింది అంటే సైతాను పట్టాడు నీకు, అంతే. నాకైనా రెండో విషయాన్ని చెప్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం. నువ్వు నిత్యము విసుగగా ప్రార్థన చేస్తే దేవుడు నీకు న్యాయాన్ని తీరుస్తాడు. ఒకవేళ నష్టపోయినా, ఓడిపోయినా, పడిపోయినా, ఒకవేళ అన్యాయాన్ని అనుభవించినా న్యాయం తీరుస్తాడు నువ్వు నిత్యము విసుగగా ప్రార్థన చేస్తే. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 2వ వాక్యం. ఎందరితో అండి? మీరు ఇంటి వారు అందరు ఉన్నారు ఇక్కడ? ఓకే, చదువునా ఒకసారి చదువు. ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి బహుధర్మము చేయుచు. గుర్తుపెట్టుకో, ఎల్లప్పుడూ ఈయన క్రైస్తవుడు కాదండి. తలల పైకి ఎత్తండి. క్రైస్తవుడు కాదండి ఈయన. క్రైస్తవుడు కాదు, ఒక అన్యుడు. కొర్నేలి అన్యుడు, క్రైస్తవుడు కాదు, అన్యుడు. జీవము కలిగిన దేవుడు ఎరగడు గాని దేవుడు ఒక్కడు ఉన్నాడు, నిజమైన దేవుడు ఒక్కడే అని నమ్మినవాడు. చనిపోయిన తర్వాత నేను ఆ దేవుని ఎదుటికి వెళ్తాను అన్నటువంటి అనుభవం కలిగిన వాడు గనకనే భయభక్తులు కలిగి ఉన్నాడు. అటువంటి స్థితి, ఆ పరసంబంధమైన అనుభవం ఉంది గనుకనే అనేకులకు తనకు కలిగిన దాంట్లో ధర్మం. మీకు ధర్మానికి ఏమిటండి లాజిక్గా సహాయం చేయడానికి ఒక వ్యత్యాసం చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఎవరికన్నా ఒక వ్యక్తికి చిన్న హెల్ప్ చేశాను అనుకోండి, నాకు అక్కడ ఏదో ఒక ప్రతిఫలం ఉంటుంది, ప్రతిఫలం ఉంటుంది. లేకుంటే
చేబదులు వడ్డీ, లేకుంటే వడ్డీకి డబ్బులు ఇచ్చి ఏదో లాభం ఉంటుంది. ధర్మము అని అన్నప్పుడు నీది కానిది ఇవ్వడం, ప్రతిఫలము ఆశించకుండా ఇవ్వని దాన్ని ధర్మం. బహుధర్మము చేయొచ్చు. ఏమిటి దాన ధర్మాలు చేస్తున్నారంటారు చూడండి. ధర్మం బహుధర్మము చేయొచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగా. బహుధర్మమును చేయొచ్చు. ఎందుకంటే తెలుసు ఆయనకు ఇక్కడ ఇట్లాంటి కార్యాలు చేస్తే భయభక్తులు కలిగి ఉంటేనే అక్కడికి వెళ్తాను, ధర్మాలు చేస్తేనే అక్కడికి వెళ్తాను. ఎప్పుడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తాడు. ఎవరండి అంటే 100 మంది అధికారులకు అధికారి, శతాధిపతి. నువ్వు ఎవరికి అధికారివి నాన్న? ఎవరికి అధికారివి నువ్వు? ఎవరికి అధికారివి నువ్వు? ఎవరికి అధికారివి? అధికారి అంటున్నావు. మళ్ళీ తర్వాత భోజనం ఉండేది అని చూడు, ఉపవాస ప్రార్థనలు. దేవునికి స్తోత్రం. మనం ఎవరికి అధికారులు? పేజీలు ఆరాలు తీసే ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయి మనకు? 100 మంది అధికారులకు అధికారి, శతాధిపతి. చూడండి, ప్రతిరోజు మనకు టైం దొరికింది అనుకోండి, మధ్యాహ్నం కానీ పొద్దున కానీ మన పని చేసి అలిగిపోయి నలిగి పడుకుంటాం. ఇప్పుడు ఉద్యోగస్తులను సామాన్యంగా మీ సహోదరులను కానీ మీకు తెలిసిన వాళ్ళని కానీ ఉద్యోగస్తులు చూడండి, అటు ఇటు తిరిగేసి వచ్చేసి కనీసం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత గంటన్నర పడుకుని నిద్రపోతాడు. ఈయనేం చేస్తున్నాడు? 3 గంటల వేళ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఒకరోజు చేస్తున్నాడు, 2 రోజులు చేస్తున్నాడు. ఆషాఢం సీజన్లో చేస్తున్నాడు. ఏంటండి? ఆషాఢం సీజన్ చేస్తున్నాడా? ఎల్లప్పుడూ. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. దేవుని దగ్గరికి ఆ ప్రార్థన వెళ్ళింది. వినండి, తలల పైకి ఎదురు చూడండి. దేవుని దగ్గరికి ప్రార్థన వెళ్ళింది, జవాబు దేవదూత తీసుకొని వచ్చాడు. కొర్నేలు, ఎప్పేకు మనుషులను పంపించు, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది బోధిస్తాడు. పేతురు సామాన్యుడు కాదు, యూదుడు కదా. అన్యుల దగ్గరికి రాడు. ఆయనకు ఒక దర్శనం. మధ్యాహ్నం 12 గంటలైంది, వీళ్ళేమో భోజనం అప్పుడు తయారు చేస్తున్నారు. ఆల్రెడీ 12 గంటలకే ముద్ద పడాలి కడుపులో. ఎన్ని గంటలప్పుడు? 12 గంటలప్పుడు ముద్ద పడాలి. వీళ్ళు రెడీ చేస్తుంటే కార్యాలు మిరియాలు నూరకుండా, నేను ఎవరిని ఎంత కష్టపడుతున్నాను, నేను ఎంత ముద్దు కూడా అన్నం పెట్టవా అని వాళ్ళ మీద ఇసురుకోకుండా మీదికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుంటారు. ఒక దర్శనం. ఒక దుప్పటి, 4 చెంగులు కలిగిన ఒక దుప్పటి అలాగ దిగి వచ్చింది దర్శనంలో. చూస్తే అదొక పాత్ర, పెద్ద పాత్ర. దాంట్లో తొంగి చూస్తే సకల విధములైనటువంటి పరాకేడు పురుగులు, చతుస్పాద జంతువులు, అన్ని రకాలైనటువంటి ఐటమ్స్ ఉన్నాయి అక్కడ. తినేసే కొట్టే. అబ్బే, దీంట్లో కొన్ని అపవిత్రమైనవి ఉన్నాయా, అవి ఎట్లా తింటాను నేను? దేవుని నేను పవిత్రపరిచాను, నువ్వు తినడానికి నీకేమైంది? ఇను ఒకసారి, నేను పవిత్రపరిచానుగా, తినడానికి ఏమైంది నీకు? అదే ఒకసారి నా మరి తిన. అయ్యా ఏం చెప్పరు, రేపు మనుషులు వస్తారు, వాళ్ళతో కూడా మాట్లాడకుండా వెళ్ళి, రేపు మనుషులు వస్తారు, వాళ్ళతో కూడా మాట్లాడకుండా వెళ్ళు. వచ్చారు. సిమోను పేతురు అంటే నేనే. వెళ్దామా? వెళ్దాం. రైట్. వెళ్ళారు. అక్కడికి వెళ్ళారు. కొర్నేలు ఏం చేశాడు? మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఏం చేయాలి మనం? మీటింగ్ పెట్టుకున్నప్పుడు అందరినీ కూర్చోబెట్టాడు. పాస్టర్ గారు వచ్చేసరికి బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ కూర్చోబెట్టాడు. పేతుర్ని చూడడమే కాళ్ళ మీద పడే, బాబు కాళ్ళ మీద పడు, నేను కూడా నీలాంటి మనిషిని. అది కాదయ్యా, మొన్న ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్పాడా, అందుకే వచ్చా. ఇదిగో మా బంధువులను కూడా కూర్చోబెట్టుకున్నాను, దేవుని ఎదుట వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. అయ్యా ఏం చెప్పాలనుకున్నా, దేవుడు ఏం చెప్పాడు చెప్పు. అలాగా మాట్లాడుతూ
యేసుక్రీస్తును గురించిన సువార్త బోధిస్తూ ఉండగానే పైనుండి అందరూ ఆశ్చర్యంగా వింటున్నారు, ప్రత్యేకంగా వింటున్నారు. బోధ విన్న వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. యేసుప్రభు తెలియదు వాళ్ళకి, అప్పటి వరకు యేసుప్రభు అంటేనే తెలియదు వాళ్ళకి, అన్యులు. ఈయనకు తెలియదు, వాళ్ళకు తెలియదు. ఆ బోధ విన్న వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, భాషలతో మాట్లాడుతారు. బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకం దర్శనంలో చూపించాడు కదా, అన్యులను సైతము నేను పవిత్రపరిచాను తినని చెప్పాడు కదా. ఆ దర్శనం అక్కడ నెరవేర్చబడుతుంది. ప్రార్థన, ప్రార్థన, ఒక్కడి ప్రార్థన వినండి. అన్యుడైనటువంటి ఒక కొర్నేలి ప్రార్థన తన ఇంటి వారిని, తన స్నేహితుల్ని, తన బంధువులు, ఆ మాట రెఫర్ చేయండి, ఎక్కడుందా? 22, 23, 24 అక్కడ ఉంటా చూడండి. నువ్వు వచ్చేసరికి నా స్నేహితుల్ని, అదే గట్టిగా చదువు. ఎన్నో వాక్యం? ఈ వాక్యం 23. ఓకే, బయలుదేరును. వెళ్ళిరి. మరునాడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఎదురు చూస్తా ఉన్నాడు. మనం మీటింగ్ పెట్టామనుకోండి, భోజనానికి పిలిచామనుకోండి, భోజనాలే, మీటింగ్. అరే ఎదురు చూస్తాడు, ఎప్పుడు వస్తాడు పాస్టర్ గారు, ఎప్పుడు వస్తాడు? ఎవరిని? ఇప్పుడు చూడండి, బోధ విన్న వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ఆ బోధ విన్న వాళ్ళందరూ బాప్తిస్మం తీసుకున్నారా? ఆ బోధ విన్న వాళ్ళందరూ ఏమైపోయారు అని అంటే, రక్షింపబడి సార్వత్రిక సంఘంగా కట్టబడి ప్రభు కొరకు సిద్ధపరచబడుతూ ఉన్నారు. నిజంగా దేవుని నమ్ముకున్న మీరు ప్రభు యొక్క పని చేయాలంటే ఈ విధంగా కూడా చేయొచ్చు. మీ బంధువుల దగ్గర మీటింగ్ పెట్టించవచ్చు. మీ బంధువులు పిలిపించుకొని సేవకుని పిలిపించి వాక్యాన్ని ప్రకటింపజేయచ్చు. అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, 2 విధాలుగా చేయొచ్చు. ఒక కొర్నేలి ప్రార్థన వినండి. అమ్మా, అయ్యో, ఒక కొర్నేలి ప్రార్థన తన బంధువులను, తన ఇంటిని, తన బంధువులను, తన ముఖ్య స్నేహితులను రక్షణలోనికి నడిపించడానికి ఒక సాధనంగా మార్చబడ్డాడు. 42వ వాక్యం 1వ వాక్యం అనుకుంటే, ఆ బోధ విన్న వాళ్ళందరి మీదికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ఇక నా బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకం ఏమని చెప్పేసి అక్కడ ఆజ్ఞాపించి బాప్తిస్మ కార్యక్రమాలు జరిపించి ఉండవచ్చు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అంటే రక్షణ కలుగుతుంది. నువ్వు ఎల్లప్పుడూ చేసే ప్రార్థన, నిత్యము విసుగక చేసే ప్రార్థన నీకు న్యాయాన్ని తీరిస్తే, నువ్వు ఎల్లప్పుడూ చేసే ప్రార్థన నీ పిల్లలకు, నీ బంధువులకు, నీ రక్త సంబంధికులకు, నీ ముఖ్య స్నేహితులకు రక్షణ కలగజేస్తుంది. హల్లెలూయా. అందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తి చేతులు ఊపుతూ, నీ ఇంటి వారికి, నీ బంధువులకు, నీ ముఖ్య స్నేహితులకు, నీ రక్త సంబంధికులకు రక్షణ కలుగునట్లుగా స్తోత్రాలు చెబుదామా? స్తోత్రం, స్తోత్రం. రక్షణ కలగజేయును గాక. ఆమేన్. ఒక చేత్తో నీ పని చేసుకోవాలి, ఇంకొక చేత్తో దేవుని పని ప్రారంభించుకోవాలి నువ్వు. 3వ విషయాన్ని చెప్తాను, చాలా ప్రాముఖ్యం ఇది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యం. ఇటు శాసనము సంతకము చేయబడినని తెలిసి. దొరికిందా దానియేలు గ్రంథం 10? తెలుసుకొనేను. ఏంటి సంతకం ఏంటి?
ఆ నెల రోజులు రాజుకు తప్ప ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు, మొక్కకూడదు, స్తుతించకూడదు, భజన చేయకూడదు. శాసనం పుట్టింది. దానియేలుకు తెలుసా తెలియదా? ముగ్గురు ప్రధానులలో ఉన్నవాడు కదా, తెలుసు. ఇట్టి శాసనము సంతకము చేయబడినని తెలిసి ఏంటి సంతకం? వెళ్ళి ప్రార్థన చేస్తే సింహాల బోన్లో పడేస్తారు. సింహాలు ఏమన్నా మనతో కబడ్డీ ఆడుకుంటాయా? కబడ్డీ ఆడుకుంటాయా సింహాలు? సెల్ఫీ తీసుకోవడానికి రానా ఒక ఫోన్ తీసుకొని పిలుస్తాయా? మొన్న యూట్యూబ్లో చూసే ఆడెవడో సింహంతో ఆడుతూ ఉంటే ఏలు పెడితే ఏలునే కొరికేసి. సంతకము చేయబడింది అని తెలిసి ఎందుకు సంతకం చేయబడింది? ప్రార్థన చేస్తే సింహాల బోనులో పడేస్తారు. మీకు ఎవరన్నా అటువంటి ఆజ్ఞ జారీ చేశారా? మాట్లాడరేంటి మీరు? మిమ్మల్ని ఎవరన్నా మీరు ప్రార్థన చేస్తే మిమ్మల్ని సింహాల బోన్లో పడేస్తామన్నారా? మరి ఎందుకు చేయట్లేదు? ప్రార్థన చేస్తే సింహాల బోన్లో పడేస్తాం, ప్రార్థన చేస్తే మిమ్మల్ని సింహాల బోన్లో పడేస్తాం. శాసనము చేయబడింది, తాకీదులు ఇవ్వబడాయి, సంతకము చేయబడింది, రాజముద్ర వేయబడింది. తెలుసుకొని తన ఇంటికి వెళ్ళి ఎట్లాగండి? అలవాటు ఆయనకి యథాప్రకారం ప్రార్థన చేసేది. మనకు ఆ అలవాటు లేదు. యథాప్రకారముగా అనుదినము ముమ్మారు చికెను, మటను, దమ్ బిర్యానీ, పాయసము ఇవన్నీ చేసుకొని తినేను. పూటకొకటి. ఊదా రంగు బట్టలు, ఊపిరాడని తిండి, ఇవన్నీ చేసుకొని అనుదినము యథాప్రకారం ముమ్మారు, రోజుకు 3 పూటలు తింటాం కదండి. పొద్దున, మధ్యాహ్నము, సాయంత్రము. ఇంటికి వెళ్ళి శుభ్రంగా ఏమిటండి తిరుగుకుంటూ కూర్చొని కాలయాపన చేసుకుంటున్నాడు. అదేనా అండి రాసింది? తట్టు తెరవబడి ఉండగా ఆయనను స్తుతించుచు వచ్చాను. చంపేస్తారా బాబు, సింహాల బోన్లో పడేస్తారా బాబు అంటే, సింహాల బోన్లో కాదు, ఎక్కడేసినా సరే నేను మాత్రం ప్రార్థన చెయ్యక మానను. నేను ప్రార్థించక ఉండలేను, ప్రార్థన ఆపను. మీకెవరు ఇట్లాంటిది ఎవరన్నా ఏమన్నా అది ఏమన్నా ఇచ్చారేమో ఒకసారి సెల్ ఫోన్లో దాంట్లో ఏమన్నా చెక్ చేసుకోండి. యథాప్రకారం ముమ్మారు. చూడండి, ఇంకొక మాటను కూడా చదువుతారు. కీర్తనల గ్రంథము 55వ కీర్తన 55వ కీర్తన 17వ చరణం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. ఎప్పుడు చేస్తాడంటే నేను ఉదయమున, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున. ఎందుకంటే ఇశ్రాయేలీయుల దినము సాయంత్రం నుండి ప్రారంభించబడి సాయంత్రానికి ముగిస్తుంది. మనలాగా మధ్యరాత్రి కాదు, అందుకే మొదట సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున, అంటే రోజుకి 3 సార్లు. దానియేలు యథాప్రకారము. ఈ దానియేలు ఎవరండి? ఏమన్నా వాచ్మేనా దానియేలు? 6వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదవండి. దానియేలు గ్రంథం. అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునికి ఇష్టమాయి వారి పైన 3 ప్రధానంగా నియమించింది. 120 మందిలో 3, ముగ్గురిలో ముఖ్యుడు, ప్రధానుడు దానియేలు.
ఇంతటి వాడయ్యుండి కూడా ఏమిటంటే ఆ రాజ్యం, ఆ మాదీయ పారసిక, లేకుంటే ఆ బబులోను రాజ్యం, ఆ మాదీయ పారసిక రాజ్యం ఏమన్నా తక్కువదండి? ప్రపంచాలను పరిపాలించే రాజ్యం. మన ఎవరిని పరిపాలిస్తే, ఒక కుటుంబంలో నలుగురిని పరిపాలించడానికి కూడా ఆపసోపాలు పడతా ఉంటాం. ప్రపంచాన్ని, అగ్రరాజ్యం, దానికి ముఖ్యుడు. అయినా ప్రార్థన మాత్రం మానలేదు, ప్రభుని స్తుతించడం మాత్రం మానలేదు, దేవుని గణపరచడం మాత్రం ఆపలేదు, మానలేదు, వదలలేదు. ఎప్పుడు ప్రార్థన చేస్తూ ప్రభుని స్తుతిస్తూనే ఉన్నాడు. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. చెప్పాలి, 2 చేతులు పైకెత్తి సంతోషం. వచ్చారు, పట్టుకున్నారు, సింహాల బోన్లో పడేశారు. ఇక అంతే, ఏం లేదు. సింహం వచ్చి అలా టచ్ కూడా చేయలేదు. దానియేలు ఆ బోన్లో పడవేయబడుతూ ఉండగానే ఒక దేవదూత, నేనేమనుకుంటానంటే అక్కడ రాయబడలేదు కానీ నేను మీకు ముందుగా ఒక దేవదూతను పంపుతాను అంటాడు కదా దేవుడు. అంటే దానియేలుకు ముందే సింహాల బోన్లోకి దేవదూత వెళ్ళి ఉండొచ్చు, నా ఆలోచన, వెళ్ళి ఉండవచ్చు. వాళ్ళని చూడండి, అదే అధ్యాయంలో ఇంటికి వెళ్ళిన తర్వాత దానియేలు మీద అపరాధము ఏమిటండి, నెపము మోపిన వాళ్ళను పడవేయక ముందే, వాళ్ళు కిందికి రాకముందే వాళ్ళ ఎముకల్ని పొడి చేసేయండి. పైనుండి పడేశారనయ్య, వాళ్ళు కిందికి రాకముందే వాళ్ళ ఎముకల్ని. దానియేలు మాత్రం అసలు ఏ సింహం కూడా ముట్టలేదు. అంటే నువ్వు ప్రార్థన చేస్తే, ప్రార్థనలో ఉంటే, ప్రార్థనకు నువ్వు ప్రాధాన్యత ఇస్తే, 3 పూట్ల తిండి ఎలా తింటావో నీ ఆత్మీయ స్థితిలో ప్రార్థనను నువ్వు అలవాటు చేసుకుంటే, నేను అలవాటు చేసుకుంటే, మనము కూడా సింహపు నోట నుండి, అపాయము నుండి, ఏమిటండి, ప్రమాదము నుండి, మన మీదకి వస్తున్న శోధనల నుండి మనము తప్పించబడతాము. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చేయాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఆ కూడి ఉన్న స్థలం కదిలించబడాలి. చెరసాల పునాదులు కదిలించబడి, నిత్యము విసుకక సిగ్గుమాలి మాటికి ప్రార్థన చేస్తే దేవుడు న్యాయం తీరుస్తాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తే మనకు, కుటుంబానికి, ఏమిటంటే ముఖ్య స్నేహితులకు, బంధువులకు, రక్త సంబంధికులకు రక్షణ కలుగుతుంది. ఏమిటంటే యథాప్రకారం అనుదినం ప్రార్థన చేస్తే అపాయము మన మీదకి వచ్చిన, అపాయములో మనము వెళ్ళవలసిన మార్గములో వచ్చిన ఏ అపాయము మన గుడారము సమీపించకుండా తప్పించబడతాము, రక్షించబడతాము, దేవుని ద్వారా కాపాడబడతాము. ఇవన్నీ నీ జీవితంలో జరగాలంటే నీకు ఉండవలసింది ఎడతెగని ప్రార్థన, విసుకగా చేసే ప్రార్థన, నిత్యము చేసే ప్రార్థన, ఎల్లప్పుడూ చేసే ప్రార్థన, అనుదినము యథాప్రకారము చేసే ప్రార్థన అనుభవము కలిగి నడిపించబడినప్పుడు ఈ గొప్ప ఆశీర్వాదాలను అనుభవించగలుగుతావు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.